ఇరాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ దాడిలో ఐఆర్జీసీ నావికాదళ కమాండర్ అలీ రజా చనిపోయారు. మరోవైపు ఇరాన్ కూడా భీకర ప్రతీకార దాడులు చేసింది. మరోవైపు ఇరాన్, అమెరికా డిమాండ్ల రచ్చకు పరిష్కారం దొరకటం లేదు. ఇదే సమయంలో ఇరాన్లో ప్రళయం స్థాయిలో దాడులు తప్పవని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఐఆర్జీసీ నావికాదళ కమాండర్ అలీరజా తంగ్సిరిని కోల్పోయింది. హార్మూజ్ జలసంధిని మూసివేయడానికి బాధ్యత వహించిన అలీరజా బందర్ అబ్బాస్లో జరిగిన దాడిలో హతమైనట్లు ఇజ్రాయెల్ తెలిపింది. రియర్ అడ్మిరల్ అలీరజా తంగ్సిరి ఆగస్టు 2018 నుంచి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నావల్ డివిజన్ కమాండర్గా పనిచేశారు. తన పదవీ కాలమంతా పర్షియన్ గల్ఫ్, హార్మూజ్ జలసంధిలో పనిచేశారు. ఇరాన్ సముద్ర వ్యూహంలో తంగ్సిరి ఒక కీలక వ్యక్తిగా కొనసాగారు. హార్మూజ్ జలసంధి మూసివేతలో కీలకంగా వ్యవహరించిన అలీరజాను ఇజ్రాయెల్ హతం చేసింది. ఇరాన్ కూడా ప్రతీకార దాడులతో చెలరేగిపోతోంది. ఇజ్రాయెల్లోని శాటిలైట్ స్టేషన్లే లక్ష్యంగా ఇరాన్ దాడులకు దిగింది. పశ్చిమాసియాలోని యుఎస్ ఎయిర్ బేస్లపై దాడులు చేసింది. జోర్డాన్లోని అల్ అజ్రక్ ఎయిర్ బేస్పై ఇరాన్ దాడులతో రెచ్చిపోయింది. బెహ్రెయిన్, కువైట్లోని యుఎస్ బేస్లపైన బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్లోని 70 ప్రాంతాల్లో దాడులు చేశామని ఇరాన్ ప్రకటించింది. అమెరికాకు ఇరాన్ మరో బిగ్ షాక్ ఇచ్చింది. అమెరికా ఫైటర్ జెట్ F-18ను కూల్చేసింది. F-18ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. వీడియోను సైతం విడుదల చేసింది. అయితే ఇరాన్ వాదనను అమెరికా సెంట్రల్ కమాండ్ తిరస్కరించింది. ఇరాన్ తమ ఫైటర్ జెట్ను కూల్చలేదని అమెరికా తెలిపింది. మరోవైపు సౌదీ తూర్పు ప్రాంతంలో డ్రోన్లతో ఇరాన్ దాడి చేస్తుంటే సౌదీ అరేబియా 17 ఇరాన్ డ్రోన్లను ధ్వంసం చేసింది. ఇరాన్, అమెరికా మధ్య చర్చల ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇరు దేశాలు భారీ డిమాండ్లు పెట్టడంతో ఏ దేశానికా దేశం బెట్టు వేడటం లేదు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తుందన్న ప్రచారం జరుగుతున్న టైంలో ఈ శాంతి చర్చల్లో టర్కీ, ఈజిప్టు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇదే సమయంలో ఇరాన్ అధినాయకత్వం తమతో చర్చలు జరుపుతోందన్నారు డొనాల్డ్ ట్రంప్. వారి సొంత ప్రజల చేతిలో చావు తప్పదు అనే భయంతో వారు శాంతి చర్చలకు ముందుకొచ్చారని వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రళయాన్ని సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్. ఇప్పటికే ఇరాన్ చేసిన తప్పిదంతో నాయకత్వాన్ని కోల్పోయిందని అన్నారు. ఇరాన్ నాయకత్వం మొత్తం హతమైందని వ్యాఖ్యానించారు. మరోవైపు ఇరాన్కు అత్యంత కీలకమైన కర్గ్ ఐలాండ్ను స్వాధీనం లక్ష్యంలో పర్షియన్ గల్ఫ్లో అమెరికా తన బలగాలను మోహరిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కర్గును రక్షించుకునేందుకు ఇరాన్ మోహరిస్తోంది. అమెరికా దళాలను అక్కడ అడుగు పెట్టనీయకుండా ఇరాన్ భారీగా మందు పాత్రలు అమర్చినట్లు తెలుస్తోంది. ఇరాన్కు ఇప్పటికే నిఘా సమాచారం ఇస్తున్న రష్యా తన సహకారాన్ని మరింత విస్తరించింది. ఇరాన్కు పుతిన్ ప్రభుత్వం దశల వారీగా డ్రోన్లను డెలివరీ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. డ్రోన్లతో పాటు ఆహారం, ఔషధాలను కూడా పంపిస్తోంది.